సుస్వాగతం. ప్రపంచంలో ఉన్న తెలుగు భాష అభిమానులకు స్వాగతం. మనం ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఎందుకు తెలుగు ఉచ్చారణ జరగటం లేదు, సమంగా జరగట్లేదు, ఎందుకు తెలుగు పుస్తకాలు సులభంగా పఠించటం చేయలేకపోతున్నారు, ఉచ్చరించలేకపోతున్నారు అనే విషయంపై నేను ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. సో కావున ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించి కేవలం 10 గంటల్లో మాత్రం ప్రతి ఒక్కరికి ఈ వీడియోలు చూస్తే పరిపూర్ణంగా తెలుగు చదవడం రాయడం చాలా స్పీడ్గా అందరికీ వస్తుంది. కాబట్టి మీరు కొద్దిగా శ్రద్ధతో దీన్ని గమనిస్తే ప్రతి ఒక్కరికి అతి సులభంగా వచ్చే పద్ధతిలో నేను బోధించడం జరుగుతుంది. కాబట్టి మనం మొదట వీడియోలో ఆ నుండి అమహా వరకు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం బోధించడం అనేది జరిగింది. ఇప్పుడు అచ్చులు పరిపూర్ణ అయిపోయినాయి కాబట్టి హల్లులు ఇప్పుడు మనం ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. సో గత క్లాసులోని అచ్చులు ఎలాగా ఉచ్చరించాలి, ఒక క్షణకాలంలో ఆ వస్తే 2 క్షణాల కాలంలో రెట్టింపు కాలాన్ని మనం ఉపయోగిస్తే ఆ అని వస్తుంది. ఈ ఒక క్షణంలో మనం ఉచ్చరిస్తే 2 క్షణాల కాలంలో మనం రెట్టింపు కాలాన్ని మనం ఉపయోగించి ఈ అదేవిధంగా ఆ నుండి అమహ వరకు మనం ఎలా ఉచ్చరించాలి అన్నది మనం తెలుపడం జరిగింది. సో మనం ఇప్పుడు దానికి తదుపరి ఎపిసోడ్గా మనం ఇది బోధించడం జరుగుతుంది. సో మనం మొదటి క్లాస్లో ఆకి అనుసారం ఇస్తే అమ్, ఆకి అనుసారం ఇస్తే అమ్, ఆకి విసర్గిస్తే ఆహా ఆహా అవుతుంది. ఆకి మనం అనుసారమిస్తే అమ్, ఆకి విసర్గిస్తే ఆహా, ఆకి విసర్గిస్తే ఆహా అవుతుంది. ఆకి విసర్గిస్తే ఆహా అని ఉచ్చరించడం అనేది జరుగుతుంది. అక్కడికి అది అచ్చులు భాగం పరిపూర్ణం అయితే ఈ హల్లులు ఎలాగా ఉద్భవించి ఆల్రెడీ ఆకి ఆ కలిపితే రెండో ఆ అన్నది శబ్దం వచ్చిందని నేను గత వీడియోలో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ హల్లులు కూడా ఎలాగా ఉద్భవించాయి అన్నది మీకు ఈ క్లాసు ఇప్పుడు మనం చెప్తే మీకు అర్థమవుతుంది. ఇది ఈ కా అని ఉచ్చారణ గొంతు నుంచి కా, ఖ, గా, గా, ఞా, చా, ఛ, జా, జా, నీ, ఠా, ఠా, డా, డా, అన, తా, తా, దా, దా, నా, పా, పా, బా, బా, మా, ఇవన్నీ కూడా ఈ ఒక్కొక్క లైన్వి గొంతు నుంచి కొద్దిగా అలా ముందుకు వస్తూ వాటి యొక్క ఉచ్చారణ ఆధారంగా తీసుకొని ఈ అక్షరాలన్నీ కూడా పూర్వీకులు తయారు చేయడం జరిగింది. సో మనం గొంతులో ఉన్న ఈ గొంతు నుంచి పెద్ద వరకు ఉన్న అక్షరాల్ని మనం ఉచ్చరించడం అనేది జరిగింది. అయితే ఈ అక్షరాల్లో
మన అచ్చులు ఆకి ఆ కలిపితే ఆ, ఈకి ఈ కలిపితే ఈ రెట్టింపు శబ్దాన్ని మనం ఇవ్వడం వల్ల అవి ఎలాగొచ్చాయి అనేది మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు హల్లులు కూడా ఎలాగా శబ్దాన్ని ఇచ్చాయో ఇప్పుడు మీకు చెప్పాను. ఇప్పుడు ఇది ఎలాగా తయారైంది కూడా మీకు ఇప్పుడు ఇస్తాను. ఆకి అనుసర్విస్తే ఆకి విసర్గిస్తే అహా, ఆకి విసర్గిస్తే ఆహా, ఆహా ఆహా అన్నది ఈ విసర్గాన్ని ఇచ్చి మనం చెప్పుకున్నాం. అయితే ఈ కా అన్న శబ్దంలోనే మనకి ఒక ఆ అనే శబ్దం కలిసి ఉందని ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకోవాలి. ఈ విధంగా మరి ఎవరైనా టీచర్లు 10,000 మందిలో ఒకరు చెప్పి తెలుగు పండితులు చెప్పి ఉండొచ్చేమో కానీ సాధారణంగా ఎక్కడ కూడా ఈ విధమైన అందులో విశదీకరించి ఎక్కడ చెప్పరు. సో దాన్ని మీకు పూర్తిగా విశదీకరించి చెప్తున్నాను. కాబట్టి ఈ కా అనే సౌండ్లోనే ఆ అనే అచ్చు సౌండ్ కలిసి ఉంది. ఆ కా తెలక ఒరిజినల్ అసలు రూపం ఇక్. ఇక్ అన్న శబ్దం ఆల్రెడీ మనకి ఉంది. ఇక్ ఇక్ అనే సౌండ్ అసలు మనకి చదువుకున్న పాఠ్య పుస్తకాల్లో కానీ అచ్చులు అల్లులు గుణింతాలు జత్తక్షరాలు సంయుక్తాలు నేర్పారు కానీ ఇక్ అన్నది మనకి ఎక్కడన్నా చెప్పారా? ఎందుకు చెప్పలేదు? ఇక్ అనే సౌండ్ ఉందా లేదా? అసలు మనం లుక్ అంటాం, ఎల్ఓఓకి లుక్ అంటే చూచుటని ఇంగ్లీష్లో పదం మీకు తెలుసు. దాన్ని తెలుగులో రాయాలంటే మరి ఈ పదం మనం ఈ అక్షరం మనకు తెలియాల వద్దా? తెలియాలి కదా. ఆ తెలియాలంటే దీన్ని మనం లుక్ అన్నది ఎల్ఓఓకి లుక్ని LOOK లుక్ చూచుట. ఈ చూచుట అన్నది మనం తెలుగులో ఎలా రాస్తాం? లుక్ అంటే ఈ తరగైన మనం శబ్దాన్ని మనం ఏ టీచర్ కూడా మనకి విశదీకరించలేదు. ఇది లుక్. సరే, ఇన్ను లోపలికి రావడం ఇన్ను అంటాం లోపల అయ్యన్ ఇన్ను. ఇన్ను ఇన్. దీని ఈ అక్షరం తాలూక నా తాలూక ఆకి ఆన సౌండ్ కలపమన్న దాని ఒరిజినల్ సౌండ్ ఇది ఇన్ను. ఇది ఇక్ అంటే ఇన్ అన్న తర్వాత నిన్ను అన్నది ఎలాగ వచ్చింది, ఇక్ అన్న సౌండ్ ఎలాగ వచ్చింది అన్నది మనం దీంట్లో ఆధారం చేసుకొని ఈ హల్లులు అన్నవి మనకి తయారు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం హల్లుల్లోకి వెళ్ళేసరికి కా ఇక్కి ఇక్ ప్లస్ ఆ కా ఇక్కడ ఏంటంది ఇక్ ప్లస్ ఆ కా. ఇది ఎలా వచ్చింది? కా అనే సౌండ్ ఉచ్చారణకి ఒత్తి చెప్పడం. ఖా అంటే రెట్టింపు. ఆకి ఆ కలిస్తే ఎంత అయితే ఉచ్చారణ వచ్చిందో రెట్టింపు, ఈ కా అన్న హల్లుకి అంతే రెట్టింపు గొంతు నుంచి సాగదీయకుండా మనం ఉచ్చారణ పొడవుగా కాకుండా
ఖ అనే గొంతులోనే మనం పలకడాన్ని ఖ అని అవుతుంది. ఖడ్గం ఖ అంటే గొంతు నుండి ఖ ఎక్కువ మనం ప్రజరించి రెట్టింపు సౌండ్ గొంతు నుంచి ఇచ్చి మనం ప్రతి హల్లుకి మనం ఇవ్వడాన్ని ఇవి ఏర్పడ్డాయి. సో ఇక్కు ప్లస్ ఆ కా అయితే ఇదేంటి ఆ కా దీనికి రెట్టింపు ఒత్తు ఇచ్చి మనం పలకడాన్ని ఖా కా ఖ. ఇది గా ఇగ్ ప్లస్ ఆ గా దీనికి రెట్టింపు ఒత్తు గొంతు నుంచి మనం రెట్టింపు ఉచ్చారణ ఇవ్వడాన్ని ఘా అవుతుంది. క ఖ గ గ జ్ఞ క ఖ గ గ జ్ఞ చ ఛ జ జ ఇని కా చదవండి. మీరు ఆల్రెడీ మీకు అందరికీ తెలుగు వచ్చు. ఒకసారి దీంతో నాతో పాటు ప్రాక్టీస్ చేస్తే మీకు సరిపోతుంది. ఈ హల్లులన్నీ ఎలా ఉద్భవించాయి అన్నది మీకు ఇది ఆల్రెడీ మనం చెప్తాం, విశదీకరిస్తున్నాం. కాబట్టి నేను వీటిని మనం ఎలా ఉచ్చరించాలో, కొత్త వాళ్ళు అయితే దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో ఉచ్చారణ అన్నది చూడండి. క ఖ గ ఘ జ్ఞ క ఖ గ ఘ జ్ఞ చ ఛ జ ఝ ఇని ఛ ఛ జ జ ని ట ఠ డ ఢ అన. ఇది అన అంటే ఆ ప్లస్ నా అన అనే ఉచ్చారణ వచ్చింది, రెండు అక్షరాలు కలిసినట్టు. కానీ అది పూర్వం నుంచి ఎలా జరుగుతుందో అన అన సౌండ్. కానీ మనం ఒక పదంలోకి వెళ్ళేసరికి ఈ అన అనేది నా కింద మనం చదవడం అనేది రాయడం అనేది జరుగుతుంది. ఈ అక్షరాన్ని ఉపయోగించే రణం రా అన మనకి సున్నా కలిపితే రణం అవుతుంది. సో ఈ పదాన్ని మీ అక్షరాన్ని రణం అనే దానికి అన. సో తర్వాత ఠ ఠ డ డ అన థ థ ఇక్కడ చొక్కు ఉంటుంది. తాకి తాకి దా రాసి మధ్యలో చొక్కుంటే అది థ ఒత్తుత. ద ధ ఈ దాకి కిందని గీత ఇస్తే ద. నా దీనికి ఇది అన ఇది నా. మనకి ప ఫ బ భ మా. ఈ పాకి మామూలుగా ఉంటే ఈ పాకి కిందని కొమ్ముంది మధ్యలో. ఈ బాకి కిందని కొమ్మిచ్చి పైన కూడా ఒత్తిస్తే ఇది బా మా. పా పా బా బా మా. మళ్ళీ ఇక్కడ ప్రాక్టీస్ చేద్దాం. అందరూ రాలేని అందరూ కూడా నాతో పాటు ప్రాక్టీస్ చేయండి. క ఖ గ ఘ జ్ఞ చ ఛ జ జ ఇని ఠ ఠ డ డ అన థ థ ద ద నా ప ఫ బ బ మా.
ఖ ఖ గ ఘ జ్ఞ చ ఛ జ ఝ ఇని ఠ ఠ డ డ అణ త థ ద ధ న ఫ ఫ బ భ మ ఖ ఖ గ ఘ జ్ఞ జ్ఞ ఛ ఛ జ ఝ ఇని ఠ ఠ డ ఢ అణ థ థ ద ధ న ఫ ఫ బ భ మ ఖ ఖ గ ఘ జ్ఞ చ ఛ జ ఝ ఇని ఠ ఠ డ డ అణ థ థ ద ద న ప ఫ బ భ మ కా నుండి మా వరకు ప్రాక్టీస్. ఇప్పుడు యా నుండి బండేరా వరకు ప్రాక్టీస్ చేద్దాం. యా రా లా వా సా షా షా హా అలా క్ష బండిరా. ఈ బండిరా అన్నది గుర్రం అన్న దగ్గర ఈ అక్షరాన్ని ఉపయోగిస్తారు. గుర్రం. యా రా లా వా సా సా షా హా అలా క్ష బండిరా. మొత్తం చదువుదాం. క ఖ గ ఘ జ్ఞ ఛ ఛ జ ఝ చ ఛ జ ఝ ఇని ట ఠ డ డ అణ థ థ ద ధ న ప ఫ బ భ మ యా రా లా వా సా సా షా హా అలా అక్ష బండిరా. ఇవి హల్లులు. ఇందులో మనం ఈ బండిరా అన్నది గుర్రము అనే పదానికి మనం బండిరా వాడాలి. ఇవి మాకి యాకి రాయుడులో తేడా ఏంటంటే, మా రాసేటప్పుడు ఏంటంటే అనుస్వారం అన్నది చిన్నది రాసి, అనుస్వారం చిన్నది రాసి,
ఇది ఇలా మీదకి వచ్చి ఇలా రాసి ఇది మా అవుతుంది. అదే యా అయితే అనుస్వారం అన్నది ఇది ఈ సున్నా అన్నది పెద్దది రాసి మనం ఇలా రాస్తే ఇది యా. మా సున్నా రాసి దాని మీదకి ఇలాగా బాలా తీసుకొచ్చి దాన్ని కొమ్ము పెట్టాలి. యా అయితే సున్నా పెద్దది రాసి దానికి పక్కకు వరకు రావాలి, ఇలా తీసుకొచ్చి దాన్ని కొమ్మిస్తే యా. ఇది రాయడంలోని చదవడంలోని మీకు వ్యత్యాసం నేర్పాను. ఈ హల్లులు అన్నవి ఎలాగ ఉద్భవించాయి అన్నది మీకు ప్రతి అక్షరంలోనూ కూడా ఆ అనే అచ్చు సౌండ్ అందులో కలిపి ఉన్నది కాబట్టి ప్రతిదానికి మనం అవి కలిపి ఉచ్చరించడం జరుగుతుంది. దీన్ని తదుపరి క్లాస్లో మనకి గుణింతాలు నేర్పే ముందు వాటి యొక్క అచ్చుల తాలూకా మనం గుర్తులు మీకు రాసి చూపించి అప్పుడు గుణింతాల కింద మనం ప్రాక్టీస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.